ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైఎస్ఆర్సీపీ డుమ్మ అనర్హత వేటు పడిపోతుంది. అనర్హత వేటు వేసేస్తారట. సరే ఓకే, అనర్హత వేటు అందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏం చెప్తాయో దాని ప్రకారంగా వేటు వేస్తారో లేకపోతే ఏం మాట్లాడుకుంటారో అవన్నీ కూడా రానున్న కాలంలో తెలిసే అంశాలు. ముఖ్యంగా నేతల మాటలండి. నేను ఈ అంశం గురించి చాలాసార్లు మాట్లాడాం, అయినా ఎవరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. జగన్మోహన్ రెడ్డి చెంప పగలాలి, ఇది మాజీ సీఎం చెంప పగలాలి. ఈయనేమంటారు, మొన్న ఆ నూతులకో గోతులకో చావండి, దూకండి, అందులో సావండి అంటున్నాడు. అసలు ఈ నేతల శాపనార్థాలు ఏంటి? అసలు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎవరికి ఎందుకు చెంపలు పగలగొట్టాలి, ఎందుకు సావాలి? రెండు అంశాలు కదా ఇందులోని. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము వెళ్ళం, సమస్య లేదు. అరే నీకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి భయ్, ప్రజలే నీకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు అంటారు. సో వీళ్ళు బాగానే ఉంటారు, పోయేది ఎవరు? ప్రజలు, ప్రజా సమస్యలు. ప్రజా సమస్యల మీద గలం విప్పడానికి ప్రత్యేకమైన హోదా ఎవరికైనా కావాలండి? మరి అలా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోపం వస్తుందేమో, దానికి ఏమో రంగులు పొలుగుతారు. వాస్తవాలు కదా. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చినా జనసేనకి వచ్చినా ఇలాగే మాట్లాడతాం యాజ్ ఏ జర్నలిస్ట్గా. హోదా ఎందుకు? ప్రజల సమస్యల మీద పోవడానికి హోదా ఏంటి? ఒక నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో 2 పార్టీలు నిలబడ్డాయి. ఎవరో ఒకడైనా గెలిచేది, ఒకడే గెలుస్తారు. ఆ గెలని వాళ్ళు ఏం చేస్తారు? వచ్చే ఎలక్షన్ గెలడానికి ట్రై చేస్తారు. ఆ సమస్యల మీద ఎంతో కొంత వాళ్ళు కూడా వాళ్ళు నిల్లు కలడమో లేకపోతే ఏమైనా పనులు చేసి పెట్టడమో, ఏమైనా వాళ్ళు ఏదో పండుగలు పబ్బాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే వాళ్ళని వెళ్ళడం, ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళడం అని. అంటే వాళ్ళ సమస్యలో వాళ్ళ ఇబ్బందుల మీద ఓడిపోయినా ఉంటారా ఉండరా? ఏ నియోజకవర్గన్నా మీరు చూసుకోండి, గెలిచేది ఒకటే కదా. అరే ఆయన గెలిచాడు కదా, ఇంక నాకు నియోజకవర్గంతో సంబంధం లేదు అని తట్టా ముట్ట సర్దుకుంటూ వెళ్ళిపోతారా? ఆ పరిస్థితి ఉంటుందా? ఉంటారు కదా, ఏదో పని చేస్తారు కదా. నెక్స్ట్ ఇతన్ని ఓడించడానికి ఏం చేయాలన్నది ఆయన వ్యూహాత్మకంగా వాళ్ళ పథకాలు వాళ్ళు వేసుకుంటారు కదా. మరి అది అసెంబ్లీలో ఎందుకు చేయరు? ఆ పరిస్థితి లేదా? ప్రజా సమస్యల మీద రోడ్డు మీద నేను మాట్లాడితే బెటరా, సభకి వెళ్ళి మాట్లాడితే బెటరా? సరే వెళ్ళారు, మీకు ఇవ్వలేదు, ఇవ్వకపోయినప్పుడు కదా మీరు ఆలోచించాలి. ఒకరోజు వెళ్ళండి, రెండో రోజు వచ్చేయండి, మాకు ఇవ్వలేదు ఇంక మేమెందుకు అక్కడికి వెళ్ళని. ఆలు లేదు సూలు లేదు, ఏదో సోమలింగం అన్నట్టుగా ఉన్నది. అసలు వెళ్ళాలి కదా. ఒకరోజు లోపలికి వెళ్ళి 11 మంది కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడతారో విని, మీకు నిజంగా అన్యాయం జరిగితే, మీకు నిజంగా ఇబ్బంది జరిగితే ప్రశ్నించండి, ప్రజలు చూస్తారు కదా. అదే జరిగింది. మీకు అర్థం కానిది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి జరిగింది అదే. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైతే నిండు సభలో ఆయనకు ఆ సిచ్యువేషన్ బాగా కలిసి వచ్చింది, ఏం చేశారు? బయటకు వచ్చేసారు. ఒక కారణం ఉండదు కదా. ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు సమ్మగా ఉంటుంది, నవ్వుకోవడానికి, కేరింతలు కొట్టుకోవడానికి, కితకితలు పెట్టుకోవడానికి. మనం మాత్రం ఎవరన్నా అంటామేమో అని ముందే దాని గురించి చర్చే మాకు సమస్య లేదంటాం. సమయం ముఖ్యం కాదు, ప్రజా సమస్యలు ముఖ్యం ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోవాల్సింది, ఒక సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా అంత ఉన్నతంగా ఆలోచించాలి. అరే ఇస్తారో ఎవడో చూద్దాం, గంటసేపు మాట్లాడితేనే మాట్లాడినట్టే అండి? ఒక 5 నిమిషాలు మాట్లాడితే మాట్లాడినట్టు కదా సమస్యని. సీఎంకి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చి, డిప్యూటీ సీఎంకి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చి, మినిస్టర్కి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చి, మీకు అంత సమస్యమైన మీరు అడగకూడదు కదా. వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోతే మీకు మంచి జరుగుతుంది అంటున్నారు ప్రజలు. ఇవ్వకపోతే అది మీకే ప్లస్ అవుతుంది. ఈరోజు మీరు వెళ్ళట్లేదు, నేను నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, వెళ్ళలేదు. ఇప్పుడు 11 మంది ఒక అనర్హత వేటు వేశారు అనుకుందాం. లేదు మీకు ఇంకా చిరాకు వచ్చో కోపం వచ్చో రాజీనామాలు చేసేస్తారు, మాకు ఇబ్బంది అవుతున్నదని. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలా? వెళ్తే పరిస్థితి ఏంటి? ఓకే గెలిచారు అనుకుందాం, గెలిస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళరు. ప్రజలను ఏమని వెళ్ళి ఓటు అడుగుతారు? మేము రాజీనామాలు చేసేసాం, మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకని మేము రాజీనామాలు చేసి వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం అంటే ప్రజలు హర్షిస్తారా? అంటే గెలిచే ధైర్యం లేదు రాజీనామాలు చేసి అని చెప్పి వాళ్ళు అంటే ఆయుధాలన్నీ కూడా వాళ్ళకి అందిస్తున్నారు.
ఒక్కరోజు మీరు ప్రజా సమస్యల మీద సభకెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ దొరుకుతుంది. అరే సమస్యల మీద మాట్లాడుతుంటే చూడరా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత కించపరుస్తూ మాట్లాడారు, లేకపోతే ఎంత దారుణంగా మాట్లాడారు, ఎన్నెన్ని మాటలు అంటున్నారో, తప్పు కదా అది, అలా చేయకూడదు కదా అని అదే ప్రజలు మాట్లాడతారు కదా. ఆ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అచ్చెన్నాయుడు ఏమంటాడు ఒకసారి ప్లే చేయండి. ఆయన ఏమంటాడు చెంప పగల అంటాడు. ప్లే చేయండి, బయట ప్లే చేయండి. మీరు నన్ను అడగడం కాదు, ఎవరైనా అడిగితే గోబు మీద కొట్టాలి, చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరడు ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు రా. నీదొక రాజకీయ పార్టీ, నీ పార్టీ తరఫున ఏ అంశం నువ్వైనా లేవనెత్తే అవకాశం వస్తుంది. ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు ఎన్ని అవమానాలు చేశారు మీ అందరూ చూశారు. మీడియా కూడా 5 సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే. ఇదండి అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది. ఓకే, చెంప పగలకూడదు, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా అది తప్పు, అందరూ కూడా ఖండించాల్సిందే. ఆ రకమైన మాటలు మాట్లాడకూడదు. కానీ ఆయన ఏం చెప్పాడు? 22 మంది వాళ్ళ ఇంట్లో కూర్చోలేదు, అవమానాలు పడ్డారు. ఎవరు అవమానాలు పడ్డారు? బాడీ షేమింగ్లు కూడా చేశారు, ఇష్టం వచ్చినట్లుగా కూడా మాట్లాడారు. అయినా వాళ్ళు నిలబడ్డారే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు ఇచ్చిన పట్టం అది. అది మీకు నెంబర్ 1 ఇచ్చారా, నెంబర్ 2 ఇచ్చారా, నెంబర్ 3 ఇచ్చారా అన్నది కాదు. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోలేదో అది మీ స్వయంకృతాపరాధమే అవుతుంది, ఎవరు చేసినా సరే. అదే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని చెప్పి నానా మాటలు అన్నారు. రోడ్డు మీద ఆయన బయటకు వస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. అయినా ఆయన వెళ్ళి ఇంట్లో కూర్చోలేదే, సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చేవారే, గలం విప్పేవారే. ఏమైంది కట్ చేస్తే? 21కి 21. అదే ఆ రోజు ఎందుకులే మనకెందుకు ఈ పార్టీ, నేనే ఓడిపోయాను, ఇంక వీళ్ళందరినీ ఎవడ పోషిస్తారులే, నేను సినిమాలు తీసుకుంటే వీళ్ళందరికీ నేనెందుకు ఇవ్వాలి, నేనెందుకు పార్టీ నడిపించాలి, నేనెందుకు ఆఫీసులు పెట్టాలి, నేనెందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడా? 21 సీట్లు గెలుస్తాడా? చరిత్ర చెప్తున్న సత్యాలు కదా ఇవన్నీ కూడా. ఎందుకు ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారు? ఈరోజు 11 అవ్వచ్చు, రేపు నిజంగా మీరు ప్రజల మనసు గెలుచుకుంటే ఏ స్థాయిలో ఉంటారు? అది కదా ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు? దూకు సావండి అంటున్నాడు ఆయన, సీఎం గారు. అది ప్లే చేయండి. మాజీ సీఎం గారు. సారీ, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్ లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది, క్యూ లైన్లలో. ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. ఇదండి. ఈయనేమో ఎక్కడో సావమంటాడు, వాళ్ళేమో చెంప చెల్లు అనిపించాలంటారు. ప్రజలకు ఇదే కావాలి. అధికారంలో వాళ్ళున్నా, అధికారంలో మీరున్నా, ప్రతిపక్షంలో వాళ్ళున్నా, ప్రతిపక్షంలో మీరున్నా ఇదే పంచాయతీయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొనో లేకపోతే ప్రతిపక్షంలో పెట్టో పాత్ర ఇవ్వకపోతే చేస్తే వాళ్ళకి ఇచ్చి ఇది మాట మీరు ఈ మెసేజ్లు ఇస్తారు. ఆడి సావాలి, ఈడు పళ్ళు రాలగొట్టాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలని. సమస్యలు అవసరం లేదు. ఎరువులు సమస్యలు అన్నారు, మెడికల్ కాలేజీలు అన్నారు. బయట మాట్లాడితే అది ఏముంటుంది ఫలితం? ఒక పూటతో అవుతుంది. రోజు మీరు మాట్లాడలేరు కదా. 10 రోజుల సభ, ఇంకా సమయం మించిపోలేదు. 10 రోజుల సభ ఉంది, ఏ రోజన్నా మీరు వెళ్ళొచ్చు. మరి వైఎస్ఆర్సీపీ చేసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తీరు ఆయనకి ప్లస్సా మైనస్సా? వైఎస్ఆర్సీపీని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ చెంప పగుళ్ళేంటి, ఆ చావులేంటి? ప్రజలు నిర్ణయిస్తారు. ఇక మండల్లో బొత్స మార్క్ కనిపిస్తుందని, ఎందుకంటే మండల్లో వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి బొత్స గారు
తనదైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. హాట్గా సాగుతుంది. అదే శాసనసభ